కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ కథా కేరళం మలయాళ కథాసుధ. 1891లో తొలి కథతో మొదలైన ఆధునిక మలయాళ రచయితల ప్రఖ్యాత కథా తరంగిణి నుండి మిలిటరీవాడు కథ. మలయాళ మూలం తగళి శివశంకర పిళ్ళై, తెలుగు చేత శ్రీ ఎల్ఆర్ స్వామి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. తగళి శివశంకర పిళ్ళై జననం 17/4/1912, మరణం 10/4/1999. వృత్తిరీత్యా వకీలు. కథ నవలా రచయిత. చెమ్మీన్, నిచ్చెనతాళ్లు, కయర్, 2 మెజర్స్ ఆఫ్ రైస్, 2 ఉగళి మొదలైన నవలలు రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. 1984 సంవత్సరంలో చెమ్మీన్ నవలకి జ్ఞానపీఠ పురస్కారం పొందినవారు. శ్రీ ఎల్ఆర్ స్వామి 1944 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రిచూర్లో జన్మించారు. అటు మలయాళం ఇటు తెలుగులో రచనలు, అనువాదాలు చేస్తూ ప్రఖ్యాతి పొందారు. ఉద్యోగరీత్యా ముంబై నుంచి విశాఖ వచ్చి స్థిరపడ్డారు. 200కు పైగా కథలు రాశారు. కథా సంపుటాలు ప్రచురించారు. 20 అనువాద పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 2015 సంవత్సరంలో కేంద్ర సాహిత్య పురస్కారం అనువాద ప్రక్రియకు గాను వీరు పొందారు. విశాఖపట్నంలోని అనేక సాహితీ సంస్థల్లో క్రియాశీలక సభ్యులు వీరు. వీరి రచనల మీద ఎంఫిల్, పిహెచ్డి స్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. పోలీస్ స్టేషన్లో జనం గుమికూడి ఉండటం చూసి అక్కడికి వెళ్ళాడు వాడు. అక్కడ చేరిన ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు చూశారు. ఇంటి పేరు అడిగారు. ఆ ప్రశ్నకి వాడి దగ్గర జవాబు లేకపోయింది. అయినా ఆ రోజు తీసుకున్న 40 మందిలో వాడు ఒకడయ్యాడు. ఆ రోజే వాళ్ళని తీసుకుని వెళ్లారు. చాలా ఆనందంగా ఉంది యాత్ర. 3 పూట్ల మంచి తిండి పెట్టారు. సొంత ఖర్చుకొని కొంత డబ్బు కూడా ఇచ్చారు. కలిసి ప్రయాణం చేసేవారు కూడా మంచివారే. త్వరలోనే స్నేహితులుగా మారిపోయారు అందరూ. శిక్షణకాలం కష్టంగానే ఉండేది. అయినా 3 పూటల భోజనం ఉందనే ఆనందం ఆ కష్టాన్ని మరిపించేసింది. జీవితం మెల్లమెల్లగా విస్తృతమైంది. కొత్త అనుభవాలు చవిచూడటం అతనికి ఆనందాన్ని ఇచ్చింది. తాను కూడా ఒక మనిషినయ్యాననే ఆలోచన సంతృప్తిని కూడా ఇచ్చింది. ముష్టివాణ్ణనే భావన మెల్లమెల్లగా తొలగిపోయింది. పక్కలేనిదే ఇప్పుడు నిద్ర పట్టదు అతనికి. తలగడ కూడా కావాలి. అంతేకాదు నాలికకు రుచులు తెలుస్తున్నాయి. ఏదో చెయ్యవలసింది ఉందని తోచింది అతనికి. ఆ ఆలోచనతోనే ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు అతనికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, హక్కులు కూడా. ఆ సైన్యాన్ని 2000 మైళ్ల దూరానికి మార్చారు. ఆ తర్వాత మరో చోటికి, ఇంకో చోటికి, ఇలా 4-5 సార్లు బదిలీ చేశారు. ఇప్పుడు అతడు హిందీ మాట్లాడగలడు. ప్రధాన నగరాలన్నీ చూశాడు. ఎలా బ్రతకాలో తెలుసుకున్నాడు. చేతిలో డబ్బుంది. ప్రభుత్వం నుంచి రావలసిన డబ్బులు కూడా ఉన్నాయి. ఒకరోజు పై అధికారి పిలిచి కావలసిన వారు 4 రోజులు సెలవు పెట్టుకోవచ్చని, ఊళ్ళు వెళ్లి రావచ్చని చెప్పారు. ఆ మాటలు విని సైనికుల ముఖాలు ఆనందంతో వెలిగాయి. అతడు కూడా ఆనందంలో పాలు పంచుకోలేకపోలేదు. కాని నిజంగా ఆనందించలేకపోయాడు. అయినా అతడు కూడా ఒక ఫారం నింపాడు. ఆ రోజు రాత్రి భోజనానంతరం సైనికులు గుంపులు గుంపులుగా చేరి ఊరు వెళ్లటం గురించి మాట్లాడుకున్నారు. మనం కలిసి వెళ్దామా? ఒక కర్ణాటక వాడు ఒక తమిళియన్ని అడిగాడు. కలిసి వెళ్ళవచ్చు గాని ఏమి? నేను రేపు సాయంత్రమే బయలుదేరాలని అనుకుంటున్నాను. నేను అలాగే అనుకుంటున్నానుగా. ఎన్నాళ్ళైందో మా పాపను చూసి. అతడు మాట పూర్తి చేయలేకపోయాడు. గొంతు జీరబోయింది. పాప అతని మనస్సులో కదిలింది. పాపం మా అమ్మ, తమిళుడన్నాడు.
ముసలిది, చెప్పకుండా వచ్చేశాను కళ్ళొత్తుకుంటూ అన్నాడు అతడు. కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూసి చూసి విసిగిపోయి ఉంటుంది. మీరెప్పుడు బయలుదేరుతున్నారు రామన్నాయర్? అడిగాడొకడు. మనం కలిసి వెళ్ళవచ్చు కదా. అలాగే అలాగే చాలా యాంత్రికంగా జవాబిచ్చాడు రామన్నాయర్. 30 రోజుల కన్నా ఉండటం కుదరదా? మరొకరి ప్రశ్న. ఒంట్లో బాగోలేదని టెలిగ్రామ్ కొడితే సరి. నా ఆలోచన కూడా అదే. ఇంటి వద్ద బోలెడు పనులున్నాయి. అలాంటివేమి కుదరదు. ఇప్పుడు సెలవు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? ఊరు వెళ్లి తల్లిదండ్రులని పెళ్లాం పిల్లలని చూసి రావటానికి. అదృష్టం బాగుంటేనే మళ్లీ వాళ్ళని చూడగలం. తిరిగి రాగానే యుద్ధానికి పంపుతారట. ఎవరికీ పెదవి పెగల్లేదు. హఠాత్తుగా విషాదాత్మకంగా మారింది వాతావరణం. నేను పోయినా పర్వాలేదు, పాపకి 1000 రూపాయల కన్నా ఎక్కువే వస్తుంది, గట్టిగా నిట్టూరుస్తూ అన్నాడు కర్ణాటకవాడు. 1000 రూపాయలు వస్తాయి కనుక మా అమ్మని ఎవరైనా చూస్తారులే, తమిళుడన్నాడు. ఆ రాత్రికి ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. నిట్టూర్పులతో గడిచింది ఆ రాత్రి. 30 రోజులలో చేయవలసిన పనులు ఎన్నెన్నో. సెలవు రోజుల్లో చేయవలసిన పనుల గురించి రామన్ నాయర్ కూడా ఆలోచించాడు. కాని చెయ్యవలసిన పనులేమీ లేకపోవటం వల్ల ప్రణాళికలు తయారు చేసుకోలేకపోయాడు. ఇంట్లో నీకెవరున్నారు రామన్ నాయర్? పక్క మంచం మీద పడుకున్న అతను అడిగాడు. ఎవరూ లేరు. మరి సెలవులకి ఎక్కడికి వెళ్తావు? రామన్ నాయర్ మాట్లాడలేదు. ఆ ప్రశ్నకి అతని వద్ద జవాబు లేదు. మీ ఊరు త్రివేంద్రం కదూ? ఏం చెప్పాలో తోచలేదు అతనికి. ఒక నిమిషం ఆగి అన్నాడు. నన్ను తీసుకున్నది త్రివేంద్రం నుంచే. మరి నీ ఊరు? ఏదైతేనేమిటి? రామన్ నాయర్ కోపం వచ్చింది. నీకు కోపం వస్తే నా మీద అరుస్తావెందుకు? నీవింటిలో గొడవపడి వచ్చేవేమో, అందుకు నా మీద ఎగురుతావెందుకు? మాటలు ఆగిపోయాయి. గంటలు గడిచాయి. కాని కంటి మీద కునుకు పట్టలేదు అతనికి. రామన్ నాయర్. తనకి ఆ పేరు పెట్టింది ఎవరో తెలియదు అతనికి. చిన్నప్పుడు తిండి వెతుకుతూ వీధి వీధి తిరిగినప్పుడు రామన్ అని పిలవబడిన గుర్తులేదు. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది పేరు? నాకు సెలవు వద్దు అన్న అతని మాటలు అతని చెవులలో గింగురమన్నాయి. అలా అరవకుండా ఉంటే బాగుండేదని అనిపించింది అతనికి. నిర్భాగ్యురాలైన ఆ స్త్రీ, ఆమె తన తల్లి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది కదా. పోని తల్లి లేకపోతే తండ్రి, తండ్రి కూడా లేకపోయినా తనకన్నా ముందో వెనుకో పుట్టిన ఎవరో ఒకరు ఎక్కడో ఉండొచ్చు కదా. తనని గుర్తించేవారు, తన మనిషి అనేవారు ఒకరైనా ప్రపంచంలో ఉండరా? ఏమో, ఉండవచ్చును. వెతికితే కనపడవచ్చు కదా. అందరికన్నా ముందే లేచాడు రామన్ నాయర్. అందరికన్నా ముందే తయారయ్యాడు. 4-5 రోజులుగా ఆ నగరంలోని ప్రతి కూడలిలోనూ ప్రతి సందులోనూ ఒక మిలిటరీ వాడు కనపడుతున్నాడు. రాత్రి కూడా అతడు నడుస్తూనే ఉన్నాడు. ఏ ఊరు నుంచి వచ్చాడని కాని, ఎక్కడ ఉంటున్నాడని కాని ఎవరికీ తెలియదు. ఒకరోజు అతడు నగరంలో కనపడలేదు. మర్నాడు నగరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణంలో కనపడ్డాడు. ఒక ఇంటి గుమ్మం వైపు తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. బరువైన ఇనప్పెట్టె అతని చేతిలో ఉంది. రోడ్డు మీద వెళ్లిన ఒకడు రామన్ నాయర్కి చెప్పాడు, ఆ ఇంట్లో ఎవరూ లేరని. దేవుని దర్శనం చేసుకుని గుడి బయటికి వచ్చిన ఒక పెద్ద ఆయన వెనక నడిచాడు అతడు. కొంత దూరం అతని వెనక నడిచాక అన్నాడు, నేను రామన్ అండి. రామనా? ఏ రామన్? పెద్ద ఆయన వెనుకకి తిరిగి చూశాడు. రామన్ నాయర్ జవాబు చెప్పలేకపోయాడు. ఏం చెప్పగలడు? కాసేపు అలాగే నిలబడి ఆ తర్వాత భారంగా అడుగులు వేసుకుంటూ రోడ్డు మలుపు తిరిగి వెళ్లిపోయాడు. మర్నాడు ప్రొద్దున్న బజార్లోని హోటల్ తలుపు మీద రామన్ అని కొత్తగా చెక్కినట్టు కనపడింది. ఆ పేరు చెక్కింది నేనే. హోటల్ తలుపులు తెరవడం కోసం వచ్చిన యజమానితో అన్నాడు రామన్ నాయర్. హోటల్ యజమాని ఆ మాటలు పట్టించుకోలేదు. మరో అతన్ని వెతుకుతూ త్రివేంద్రం నగరం అంతా తిరిగాడు రామన్ నాయర్. 10 రోజులు గడిచాయి. ఎవరూ అతన్ని పలకరించలేదు. పరిచయ చిహ్నంగా చిరునవ్వు నవ్వలేదు. ఎప్పుడొచ్చావు అని అడగలేదు. ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళాడు అతడు. రాష్ట్రమంతా తిరిగాడు, ఒక పలకరింపు గురించి, చిరునవ్వు గురించి. కాని ఫలితం శూన్యం. రోజులు రాలిపోయాయి. కనపడిన ప్రతి చిన్నవాడిని తమ్ముడు అని పలకరించాడు. కొందరిని అన్నయ్య అని, మరికొందరిని మామయ్య అని పలకరించాడు. కాని ఎవరూ ప్రతిస్పందించలేదు.
పక్షి వేగంతో ఊళ్ళన్నీ మళ్లీ మళ్లీ తిరిగాడు. సెలవులైపోతున్నాయి. అయినా ఒక చిరునవ్వు కాని, ఆప్యాయతతో కూడిన పలకరింపు కాని అందుకోలేకపోయాడు. ఎక్కడ భోజనం చేసినా డబ్బులు ఇవ్వవలసిందే. నగరం నుంచి దూరంగా ఉన్న ఒక పల్లె. ఆ పల్లెలో దూరంగా విసిరేసినటువంటి ఒక చిన్న పెంకుటింట్లో కూర్చుని భోజనం చేస్తున్నాడు అతడు. ఒక ముసలి తల్లి వడ్డిస్తోంది. వడ్డిస్తూనే ఏవేవో కబుర్లు కూడా చెబుతోంది. అతన్ని బాబూ అని పిలుస్తోంది. 6 బ్రతకాలి కదా బాబూ. ఆమె తన ఇంటి సంగతులు అతనికి వివరించింది. ఈ పొలం ఒకటే ఆధారం. నిరుడు పెండలం బాగా పండింది కనుక కొంచెం కూర వేసుకో బాబూ. ఇప్పటికే చాలా ఎక్కువ తినేశానండి. ఎక్కువ ఏం తినలేదే, ఇదేం తిండి? ఆమె అంది. కొంచెం అన్నం పెట్టుకుని పెరుగు పోసుకో. వద్దమ్మా, ఈరోజు ఎక్కువ తినేశాను. దిష్టి పెట్టుకోకు నాయనా, ఆమె ఆప్యాయంగా అంది. పెరుగు వేస్తాను. ఒక నిమిషం వాళ్ల మధ్య మౌనం ఆవరించింది. అయితే మగపిల్లలు లేరన్నమాట. ఒక నిమిషం తర్వాత అతను అన్నాడు, దేవుడు ఒక నలుసునిచ్చినట్టే ఇచ్చి. ఆమె గొంతు చీరబోయింది. వద్దన్న మరికొంచెం అన్నం వడ్డించింది. అలా భోజనం చేయటం అతనికి జీవితంలో మొదటిసారది. అతడు తిన్నది చాలదని మరికొంత తినాలని ఆమె తప్ప వేరెవరూ ఆశించలేదు. ఆ రాత్రి ఇంటి వరండాలో ఆందోళనగా అటూ ఇటూ తిరిగాడు. మళ్లీ మళ్లీ అన్నం వడ్డించి తినమని బలవంతం చేసిన ఆ ముసలి తల్లి తనకి ఏమవుతుందని ఆలోచించాడు. తన పట్ల ఆమెకు ఎందుకింత ఆప్యాయత? తన పట్ల ఆప్యాయత చూపేవారు ఎవరున్నారు? తను పోతే 2 కన్నీటి బొట్లు రాల్చేవారు ఎవరున్నారు? తెల్లవారింది. నేనొక మాట చెప్పనా? అతడు ఆమెను అడిగాడు. చెప్పు. నేను నాయరు కుర్రవాణ్ణమ్మా. ఆ మాట నిన్ననే చెప్పావుగా. నాకు ఊరు లేదు, తల్లిదండ్రులు లేరు, చుట్టాలు లేరు. ఆ మాట కూడా నిన్ననే చెప్పావుగా. నాకు ఎవరూ లేరమ్మా. అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. మర్నాడు ఆ ఇంట్లో ఓ పెళ్లి జరిగింది. 30 ఏళ్లు దాటిన లక్ష్మికి ఒక పెళ్లి కొడుకు దొరికాడు. సాయంత్రం చాలా అందంగా ఉంది. నీరెండలో వరిచేను తడతడ మెరుస్తూ ఉంది. రోడ్డు చూస్తూ నిలబడ్డాడు రామన్నాయర్. ఇక్కడ నిలబడ్డారేంటి? ఎద్దులను ఇంటికి తోలుకుని వెళ్లే ఒక రైతు రామన్నాయర్ని పలకరించాడు. ఊరికనే ఆనందంగా జవాబిచ్చాడతను. రామన్నాయర్కి ఇప్పుడు బంధువులున్నారు, పలకరించేవాళ్లు ఉన్నారు. అతని ఆనందానికి కారణం అది. ఈరోజే బయలుదేరాలా? లక్ష్మి మాటలు విని తల తిప్పి చూశాడు. బయలుదేరాలి. దేవుని దయ ఉంటే మళ్లీ కలుద్దాం. ఆమె నిట్టూర్చింది. ఈ రోజుండి రేపు వెళితే? కుదరదు అన్నట్టు తల తిప్పాడు. రాత్రి 9 గంటలు దాటింది. ఆకాశాన పూర్ణచంద్రుడు వెలుగుతున్నాడు. వెన్నెలలో తన ట్రంకు పెట్టి మోస్తూ పొలంగట్టు మీదుగా నడిచి వెళ్లే అతన్ని చూస్తూ నిలబడింది లక్ష్మి. ఆ ఇంటి వారగా పారే వాగు తన జీవన గీతం పాడుతూనే ఉంది. ఆ ఇంటికి మిలిటరీ వాడి కుటుంబ పెన్షన్ వస్తోంది. ఇప్పుడు నెలకి 40 రూపాయలు. 2-3 బిందెలు, 2 మంచాలు కొనుక్కుంది లక్ష్మి. కొన్ని గిన్నెలు కూడా. అన్నింటిపైన తన పేరు రామన్నాయర్ చెక్కించింది. ఇంటికి మరామత్తు చేయించి ప్రహరీ గోడ కట్టించింది. ఇప్పుడు ఊర్లో ఆమెకు ఒక గుర్తింపు ఉంది. రోజు గుడికి వెళ్లి దండం పెట్టుకుని ఏదో కోరుకుంటుంది ఆమె. ఒక మనిషికి సరిపోయినంత భోజనం ఆ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. రాత్రి ఏ చిన్న అలికిడి అయినా ఎవరొచ్చారని అడుగుతుంది తల్లి. ఆ మాటకి ఉలిక్కిపడి లేస్తుంది లక్ష్మి. కాని ఆమె స్నేహితురాళ్లు నీ మొగుడెప్పుడొస్తాడు అని అడిగితే చెప్పలేకపోయేది. రహస్యంగా కన్నీరు కార్చేది. ఒకరోజు పోస్ట్ మ్యాన్ ఒక పెద్ద పాకెట్ తీసుకొచ్చాడు. ఆ ప్యాకెట్లో రామన్నాయర్ ఫోటో ఉంది. ఆ రోజు నుంచి ఆ ఇంటి గోడని అలంకరించింది ఆ ఫోటో. మరో 3 నెలలు గడిచిపోయాయి. 40 రూపాయలు బదులు 100 రూపాయలు రావడం ప్రారంభమైంది. మరో 6 నెలలకు ఆ డబ్బు బాగా పెరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి 3 ట్రంక్ పెట్టెలు తీసుకోమని కబురు వచ్చింది ఒకరోజు. ఆ పెట్టెలు తీసుకునొచ్చి తెరిచి చూసింది లక్ష్మి. పెట్టెల నిండా మిలిటరీ ఆఫీసర్ బట్టలే. పెట్టె లోపల ఉన్న ఒక చిన్న పెట్టెలో ఆమె పెళ్లినాడు అతని మెడలో వేసిన పూలదండ కూడా ఉంది. కంగు తిన్నది ఆమె. ఒక వారం తర్వాత 10,000 రూపాయలు చెక్కు వచ్చింది ఆమెకి. ఆ తర్వాత నెల నెలా వచ్చే మనీ ఆర్డర్ ఆగిపోయింది.
మీరింతవరకు మిలిటరీ వాడు కథ విన్నారు. మలయాళ మూలం కీర్తిశేషులు తగలి శివశంకర పిళ్ళై, తెలుగు చేత శ్రీ ఎల్ఆర్ స్వామి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో రాయబడింది. చినుకు మాసపత్రిక ఆగస్టు 2008వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి